ఇవాళ రేపు పబ్లిక్ ఏం తిప్పలు పడుతున్నారు, గట్లే వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లుంటున్నారు, వాళ్ళ కష్టమైంది వాళ్ళ సుఖమైందని ఎవరైనా పట్టించుకున్నారా? ఆయన అంటనొద్దు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులే ప్రజల్ని పట్టించుకుంటలేరు. అసొంటిది ఏ పదవి లేకున్నా ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోని ఉన్న ఒక సార్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇంకా చాలా ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. చలో ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చూసొద్దాం పారి. ఇయాల రేపు ప్రజలు ఏం తిప్పలు పడుతున్నారు, గట్లనే వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లుంటున్నారు, వాళ్ళ కష్టమేంది సుఖమేంది అని ఎవ్వరన్నా పట్టించుకుంటున్నారులా? ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులే ప్రజలను పట్టించుకుంటలేరు. గస్వంటిది ఏ పదవి లేకున్నా ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి ప్రతిరోజు ప్రజలకు తోడుగా ప్రజల కష్టాలను గోసలను వరుసుకుంటా వాళ్ళ మంచి చెడు చూసుకుంటున్నాడు మన ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సారు. ఈడ మనం చెప్పుకోవాల్సిన మంచి ముచ్చట ఏందంటే ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేఆర్కే కాలనీలా తాగునీకి నీళ్లు లేక అక్కడున్న ప్రజలు మస్తు తిప్పలు పడతారు. ఇక ముచ్చట తెలుసుకున్న మన కంది శ్రీనివాసరెడ్డి సారు ఏ పదవిలో లేకున్నా ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక్క ఆలోచనతోటి ఎమ్మటే కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి నీళ్ల ట్యాంకర్లు తెప్పించి ప్రజల దాహం తీసి ఆదుకున్నాడు. గట్లనే ఆడున్న ప్రజలు కూడా మా ఆదిలాబాద్ అభివృద్ధికి ఇసోంటి నాయకుడే కావాలని అంటుర్రు అక్కడున్న స్థానికులు. ప్రజల కష్టాలు, కనీస మౌలిక సదుపాయాలు, మంచినీటి సౌకర్యం కూడా లేదు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాము. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఇదే జోగు రామన్న గారు అమెరికాలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే గనక ఆయన ఉరిదిత్తుండే జోగు రామన్న తెలుసా, అట్లుంటుండే పరిస్థితి. ఆయనకి ఎవ్వరు అడిగే వాళ్ళు లేరు. 14 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే కనీసము మినిమం తాగునీటి సౌకర్యం ఇప్పుడు ఇక్కడికి మంచినీటి మిషన్ భగీరథనో కమిషన్ భగీరథనో ఇడికి రాలేదందాం. కనీసం ఇక్కడ ఒక బోర్వెల్ వేసి ఒక రక్షిత మంచినీటి పథకం ట్యాంకుని కట్టించేంత డబ్బులు కూడా లేవంటే కనుక ఆయన ఎమ్మెల్యేనా చెప్రాసియా? ఎవరు ఎమ్మెల్యే అధికారం లేని ఎమ్మెల్యేని చెప్రాసియా అంటారు? ఇదేనా పద్ధతి? ఒక రక్షిత మంచినీటి ట్యాంకు 14 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు తెలియదా? నీళ్ళు ఎవరు ఇయ్యాలా? ఎమ్మెల్యే తెప్పియాలని తెలియదా? నీళ్లు తెప్పియాడు, ఇండ్లు కట్టియాడు, పింఛన్లు తెప్పియాడు. జోగు రామన్న అంటేనే కమిషన్ జోగు రామన్న. జోగు రామన్న అందరు ఏమంటారు? కమిషన్ రామన్న అంటున్నారు అందరు కూడా. జోగు రామన్న ఇండ్లలో కమిషను, పింఛన్ల కమిషను, ఈ తాగునీటి పథకాలలో కూడా మిషన్ భగీరథ కాదు, అది కమిషన్ భగీరథ. అది కమిషన్లు కుక్కి నోళ్ళు వాళ్ళు కమిషన్లు నింపుకున్నారండి. చూడు పేద ప్రజలు వాళ్ళు మంచినీటి కోసం చూడండి అసలు ఎంత మేము ఇక్కడికి వచ్చినటువంటి 10 నిమిషాలలో ఎంతమంది నీళ్లు పట్టుకోవడానికి వస్తున్నారు అంటే దీన్ని బట్టి తెలిసేది ఏమందంటే ఈ డబ్బాలలో అన్నిట్లలో ఆల్రెడీ నీరు ఉంటే కనుక వాళ్ళు ఖాళీ డబ్బాలు పట్టుకొని ఎందుకు వస్తారండి? అంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ జోగు రామన్న గారు 4000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన అన్నారు కదా. కేఆర్కే కాలనీ కానీ, పిట్టల్వాడ, మహాలక్ష్మివాడ, రణదీవే నగరు, గాంధీనగరు, దస్నాపూర్ ఏరియాలలో 40 రూపాయలు కూడా జోగు రామన్న ఖర్చు పెట్టలేదు. మంచినీటికి భయంకరమైనటువంటి ఎద్దడి ఉన్నది. దాన్ని మా ఫౌండేషన్ తరఫున తీరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఆపతున్నదని తెలిస్తే చాలు ఆదుకుంటాడు మన ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సారని ఇట్లా మస్తు మంది మెచ్చుకుంటారు ఈ ముచ్చటిన్న పబ్లిక్.